నా పేరు నాని అండి. ఆటో సమస్య కాదు, ఇప్పుడు అందరి సమస్యది. ప్రతి కార్మికుడు కూడా ఓలా ఊబర్ వల్ల చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి ఆటో వర్కర్లు వేసే ఓటింగ్ కాదా? ఓటింగే కదా. వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత ఉందండి? అదొకసారి ఒకసారి పునరాలోచన చేసి ఆటో కార్మికుల వల్ల ఎంత నష్టపోతున్నారో వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు దానికి ఓటేస్తారన్న గ్యారెంటీ ఉండలేదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చి 4-5 కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ రోడ్డు పడతారు కదండి. ఫ్రీ బస్సులు చేశారు. ఫ్రీ బస్సులు చేయడం వల్ల ఇంకెంత నష్టపోతారు? ఈ ఆటో కార్మికులు అందరూ కలిసి ఈ సమస్యపై ఈ గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచించాలని మనం మంచి ప్రభుత్వం కాదంట్లా. కానీ ఆటో కార్మికులు చిన్న మధ్యతరగతి కుటుంబాల మీద భారం మోపితే ఎలా వస్తుంది? ఇటు కరెంటు బిల్లు పెరిగినాయి, ఇటు బస్సులు ఫ్రీ చేస్తున్నారు. రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ప్రతి ఒక్కరు మాకు బస్సు ఫ్రీ అని వస్తారు తప్ప ఆటో ఎక్కేవాళ్ళు లేదు. దీనికి తగ్గట్టు ఓలా ఊబర్ రేట్లు తగ్గించుకొని పంపిస్తారు. నెంబర్ ప్లేట్ కూడా ఎల్లో ప్లేట్ లేకుండా ఓన్ ప్లేట్ మీద బళ్ళు తోలుతున్నారు. ₹1,00,000 ఉద్యోగస్తులు కూడా అదే ఓలా ఊబర్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఎక్కించుకొని వెళ్తారు. మరి వాటి పరిష్కారం ఉంది వాటికి? మరి ఆటో డ్రైవర్ ఎన్ని విధాలుగా నష్టపోతా? ఆటో డ్రైవర్కి ఓటింగ్ ఎలా పడుతుందండి? ప్రభుత్వం మంచిది, కానీ ఉపయోగం ఏముంది? మంచిదాని వల్ల మధ్యతరగతి వాడు బాగుపడతారా? చితికిపోతున్నాడు. ఉన్నవాడికే ఉన్నట్టండి, మధ్యతరగతి వాడు ఎవడో బాగోట్లే. అది మా సమస్య. ఓలా ఊబర్లు తీసి మీరు జిల్లాల వారీగా అన్నారు, ఇప్పుడేమో మొత్తం ఏకంగా జిల్లా వారీగా అంటున్నారు. దీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా మీరు స్కూల్ పిల్లలకి వృద్ధులకి పెట్టాల్సింది ప్రతి మహిళకి బస్సు ఫ్రీ అంటే మేము ఎలా బతకాలి? మేము బతకలేం కదండి. అది 15,000 వేస్తా అన్నారు. ఈ 10 కాదు సార్, 15,000 వేయటం వల్ల ఉపయోగం ఏంటి? ఓలా ఊబర్లు తీసేసాయి. 15,000 సంవత్సరానికి వేస్తావు. సంవత్సరం 15,000తో కుటుంబం పోయించుకుంటాడా? పోయించుకోడు కదా. 15,000 అవసరంలా. ఓలా ఊబర్లు తీసేయండి, జిల్లాల వారీగా పెట్టుకోండి. ఓన్లీ వృద్ధ మహిళలకి, స్కూల్ పిల్లలకి బస్సు ఫ్రీ పెట్టండి. మిమ్మల్ని ఉచిత బస్సు పెట్టమని ఎవరు అడగల. అది దాని పరిగణలో తీసుకొని మధ్యతరగతి వాళ్ళకి ఏం న్యాయం చేయాలో ఆలోచించమని మన అందరి డ్రైవర్ల తరపున కోరుకుంటున్నాం.